ఒక ప్రాణి శ్వాసలో విషం ఉంటుంది. జస్ట్ ఊహించుకోండి అంతే. దాని స్పర్శ మరణంతో సమానం. దాని కళ్ళలో మొత్తం బ్రహ్మాండం దాగుంది. అలాంటి ప్రాణిని సాక్షాత్తు ఆ పరమశివుడు తన మెడలో ధరించాడు. ఎందుకంటే అది సాధారణ పాము కాదు, అది వాసుకి, పాములకు రాజు. దేవతలు రాక్షసులు కలిసి సృష్టిని కాపాడడం కోసం ఒకసారి తన శరీరాన్ని తాడులా మార్చుకున్నాడు. భరించలేని నొప్పి ఉన్నా అతను నోరు విప్పలేదు. పాముల్లో నేను వాసుకిని అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అయితే వాసుకి కథ కేవలం సముద్ర మదనం దగ్గరే ఆగిపోదు. అతడి కథలో శివుణ్ణి మెప్పించిన ఒక కఠినమైన తపస్సు ఉంది. మొత్తం నాగజాతిని నాశనం చేసిన ఒక శాపం ఉంది. ముల్లోకాలు గుర్తుంచుకునే ఒక గొప్ప త్యాగం కూడా ఉంది. వాసుకి కేవలం ఒక పాము మాత్రమేనా, లేదా ఒక జీవిత సత్యమా? గ్రంథాల్లో దాగి ఉన్న వాసుకి కథలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ జీవితానికి నేరుగా ముడిపడి ఉన్న నిజాలను కూడా తెలుసుకుందాం. అందుకే మాతోనే ఉండండి, ఎందుకంటే ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వాసుకి ఎవరు అన్నది ముందుగా తెలుసుకోవాలి. మన పురాణాల్లో, ముఖ్యంగా మహాభారతం, విష్ణు పురాణం, శివ పురాణం, భాగవత పురాణాల్లో వాసుకి గురించి చాలా గౌరవంగా చెప్పారు. కశ్యప మహర్షి కద్రువ దంపతులకు వాసుకి జన్మించాడు. కద్రువను పాములకు తల్లి అని పిలుస్తారు. ఆమె కడుపున వేలాది పాములు జన్మించాయి. శేషనాగు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్మ లాంటి ఎన్నో పాములు పుట్టాయి. కానీ వీటన్నిటిలో వాసుకి చాలా ప్రత్యేకం. మీరు శేషనాగు పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. శ్రీ మహావిష్ణువు శేషనాగుపైనే పడుకుంటారు. ఆ శేషనాగు పడగపైనే ఈ భూమి మొత్తం నిలబడుంది. శేషనాగు అందరికంటే పెద్దవాడు, కానీ వాసుకి నాగలోకానికి రాజు. వాసుకి చేసిన పనులు శేషనాగు కూడా చేయలేడు. శేషనాగు శక్తికి, ఓర్పుకు ప్రతీక. కాని వాసుకి త్యాగానికి, భక్తికి గుర్తు. శేషనాగు విష్ణువు సేవలో ఉంటే వాసుకి శివుడి మెడలో ఉన్నాడు. ఇద్దరూ గొప్పవాళ్లే, కానీ ఇద్దరి దారులు వేరు. వాసుకి దగ్గర ఒక అద్భుతమైన నాగమణి ఉండేదని గ్రంథాల్లో చెప్పారు. ఆ నాగమణి వాసుకి తలపై మెరుస్తూ ఉండేది. ఆ మణి కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉండేదంటే చీకట్లో కూడా నాగలోకం మొత్తం వెలిగిపోయేది. అతనికి 9 పడగలు ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. ఒక్కో పడగ ఒక్కో దిశకు, ఒక్కో శక్తికి ప్రతీక. అతడి కళ్లల్లో ఒక వింత ఆకర్షణ ఉండేది. ఎవరైనా అతని కళ్లల్లోకి చూస్తే వాళ్ల తప్పులు వాళ్లకి గుర్తొచ్చేవి. అతడు న్యాయం తెలిసిన రాజు. బలహీనుల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు, అలాగని బలవంతులను చూసి భయపడేవాడు కాదు. అతనికి అసలైన గుర్తింపు తెచ్చింది అతని భక్తి. వాసుకి నాగలోకానికి రాజు. పాతాళలోకంలో పాములు నివసించే ప్రాంతమే ఈ నాగలోకం. అక్కడ నాగకన్యలు నాట్యం చేస్తారు. జ్ఞానమనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి చోట వాసుకి న్యాయంతో, ప్రేమతో పాలన సాగించాడు. అతడి దర్బార్లో ఎలాంటి వివక్ష ఉండేది కాదు. అందరికీ సమన్యాయం జరిగేది. అదే అతడి గొప్పతనం, అదే అతడి ధర్మం. కానీ శివుడి కోసం వాసుకి చేసిన తపస్సుతోనే అతడి అసలు కథ మొదలవుతుంది. అప్పుడప్పుడే నాగలోకం ఏర్పడిన రోజులవి. అప్పటికి వాసుకి చాలా యువకుడు. ముల్లోకాలకు ప్రభువైన ఆ శివుడి గురించి వాసుకి విన్నాడు. ఒంటికి భస్మం రాసుకుని శ్మశానంలో ఉండే ఆ మహాదేవుడి గురించి తెలుసుకున్నాడు. మరణాన్ని కూడా లెక్క చేయని ఆ శివుడికి సేవ చేయాలని వాసుకి మనసులో కోరిక పుట్టింది. తన సర్వస్వం ఆ పరమశివుడికి అర్పించాలని అనుకున్నాడు. వాసుకి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. హిమాలయాల్లోని ఒక గుహలో ధ్యానంలో కూర్చున్నాడు. అన్నపానీయాలు వదిలేశాడు. ఓం నమశివాయ అని జపించటం మొదలుపెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అడవిలో తుఫాన్లొచ్చాయి. మంచు కురిసింది. కానీ వాసుకి కదల్లేదు. అతడి శరీరంపై చెదపట్టినా కూడా అతని కళ్ళు తెరవలేదు. చుట్టూ అడవి కాలిపోతున్నా కూడా అతడు తన ధ్యానం ఆపలేదు. అతడి నోట శివ అనే మాట తప్ప వేరొకటి రాలేదు. చివరకు ఒక రోజు భూమి కనిపించింది. ఆకాశం గర్జించింది. వాసుకి ముందు సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటంలో గంగ, నుదుటిన చంద్రుడు, మెడలో రుద్రాక్షలతో దర్శనమిచ్చాడు. ఆ శివుడి కళ్లల్లో ఒక అంతు చిక్కని ప్రశాంతత ఉంది. వాసుకిని చూసి నవ్వి, నీ భక్తి నన్ను ఇక్కడి వరకు రప్పించింది అని శివుడు అన్నాడు. నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. వాసుకి కళ్ళు తెరిచి శివుణ్ణి చూశాడు. స్వామి, నాకు ఏమీ వద్దు. నేను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాను. మీకు సేవ చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు శివుడు ఒక్క క్షణం ఆగి, అలాగే జరుగుతుందని వరమిచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు నా మెడలో ఆభరణంగా ఉంటావని చెప్పాడు. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ముల్లోకాలకి ప్రతీతి అయిన ఆ దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి. సంపద, శక్తి, అమరత్వం, ఇలాంటివి ఎన్నో. కానీ వాసుకి మాత్రం కేవలం సేవ చేసుకునే భాగ్యం అడిగాడు. ఏమీ ఆశించకుండా తన్ను తాను అర్పించుకోవడమే నిజమైన భక్తి. శివుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే ఏ దేవతలకు దక్కని స్థానాన్ని వాసుకి ఇచ్చాడు. తన మెడలోనే స్థానం కల్పించాడు. ఈ రోజు కూడా మీరు శివుడి ఫోటో చూస్తే ఆయన మెడలో పాము ఖచ్చితంగా ఉంటుంది. పాము లేని శివుడు లేడు. అయితే వాసుకి కథ ఇక్కడితో ఆగిపోదు. అతనికి అసలైన పరీక్ష ఎదురయ్యే రోజు ఒకటి రానే వచ్చింది. ఆ రోజు అతడి ప్రాణాలే పణంగా పెట్టాల్సి వచ్చింది. మరణం కంటే ఎక్కువ బాధను ఇచ్చే ఒక పనికి అతను ఒప్పుకోవాల్సి వచ్చింది. అది త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన. దేవతలు, రాక్షసుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉండేది.
ఒకసారి దేవతలు గెలిస్తే మరోసారి రాక్షసులు గెలిచేవారు. అప్పట్లో దూర్వాస మహాముని దేవతలకు ఒక శాపం ఇచ్చాడు. దాంతో వాళ్ల దివ్యశక్తులన్నీ పోయాయి. దేవతల రాజైన ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. స్వర్గాన్ని రాక్షసులు ఆక్రమించుకున్నారు. దాంతో దేవతలంతా పరిగెత్తుకుంటూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. మీరు భయపడకండి అని విష్ణువు వారికి చెప్పాడు. పాల సముద్రాన్ని మదిస్తే అందులో అమృతం వస్తుంది అన్నాడు. ఆ అమృతం తాగితే మీరు అమరులవుతారని, మళ్లీ శక్తులొస్తాయని చెప్పాడు. అప్పుడు ఏ రాక్షసుడు మిమ్మల్ని ఓడించలేడని కూడా అన్నారు. కానీ ఆ సముద్ర మదనం చేయడం అంత సులభం కాదు కదా. ఆ మదనం కోసం మందర పర్వతాన్ని కవ్వంలా మార్చాలి. ఆ కవ్వాన్ని తిప్పడానికి ఒక తాడు కావాలి. అది సాధారణ తాడు కాకూడదు. ఆ మదనం పర్వతాన్ని మోయగలిగేదిలా ఉండాలి. దేవతలు రాక్షసులు కలిసి లాగినా కూడా తెగిపోని శక్తి ఆ తాడుకుండాలి. ఈ పనికి ఒకే ఒక్క తాడు పనికొస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ మాట విని దేవతలు చాలా ఉత్సాహంగా అది ఏంటని అడిగారు. అది వాసుకి అని బ్రహ్మదేవుడు బదులిచ్చాడు. ఆ మాట వినగానే బ్రహ్మాండం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. దేవతలు రాక్షసులు కలిసి నాగలోకానికి వెళ్లారు. వాసుకి తన సింహాసనంపై కూర్చునున్నాడు. దేవతలు చేతులు జోడించి, ఓ నాగరాజా, సముద్ర మదనం చేసి సృష్టిని కాపాడేందుకు మీ అవసరం మాకుందని అడిగారు. వాళ్ళు ఏమడుగుతున్నారో వాసుకి అర్థమైంది. ఆ పని చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. పర్వత భారం మొత్తం అతని వీపుపై పడుతుంది. రెండు వైపుల నుంచి గట్టిగా లాగుతారు. అప్పుడు అతని శరీరం నలిగిపోతుంది. అతనికి గాయాలవుతాయి. అతనిలో ఉన్న విషం బయటకొస్తుంది. వాసుకి ఒక్క క్షణం ఆగి, నేను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. మదనం మొదలైంది. మందన పర్వతం సముద్రం మధ్యలో పెట్టారు. వాసుకి ఆ పర్వతం చుట్టూ తన శరీరాన్ని చుట్టాడు. ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు నిలబడ్డారు. తాడును లాగడం మొదలుపెట్టారు. పర్వతం తిరిగింది, సముద్రం కదిలింది. కాని అదే సమయంలో వాసుకి నొప్పి మొదలైంది. పర్వతం బరువు మొత్తం అతని వెన్నెముక మీద పడేది. రెండు వైపుల నుంచి గట్టిగా లాగడంతో విపరీతమైన నొప్పి. శ్రీ మహావిష్ణువు ఒక తెలివైన వ్యూహం పన్నాడప్పుడే. మీరు వాసుకి తోకవైపు నిలబడండి అని దేవతలకు చెప్పాడు. దానికి రాక్షసులు, మేము తలవైపు ఉంటామని అన్నారు. తలలోనే కదా శక్తి ఉంటుంది, మేము ఇంకా గట్టిగా నిలబడగలుగుతాం అనుకున్నారు. విష్ణువు వాళ్లను తెలివిగా బోల్తా కొట్టించాడని వాళ్లకు తెలియదు. మదనం వేగవంతమయ్యే కొద్దీ వాసుకి నోటి నుంచి పొగ రావడం మొదలైంది. నిప్పులు రావడం మొదలయ్యాయి. అవి నేరుగా రాక్షసుల ముఖాలపై పడుతున్నాయి. దాంతో రాక్షసులు కాలిపోయి అరుస్తూ పరుగులు పెట్టారు. కానీ తన నొప్పి దేవతలను కాపాడుతోందని వాసుకి తెలియదు. తన బాధ ఎవరికో ఒకరికి ఉపయోగపడుతోందని తెలియదు. మదనం కొనసాగుతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఊహించని అద్భుతమైన వస్తువులు సముద్రం నుంచి బయటపడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కామధేనువు బయటకొచ్చింది. 7 ముఖాలున్న ఉచ్చైశ్రవం అనే అద్భుతమైన గుర్రం వచ్చింది. 4 తొండాలున్న ఐరావతం అనే తెల్లని ఏనుగొచ్చింది. ఆ ఏనుగు ఇంద్రుడి వాహనమైంది. కింద కూర్చుంటే కోరికలు తీర్చే కల్పవృక్షం దొరికింది. స్వర్గాన్ని అందంగా మార్చిన రంభలాంటి అప్సరసలు పుట్టారు. విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి వచ్చింది. చేతిలో అమృత కలశంతో దేవతల వైద్యుడైన ధన్వంతరి బయటకొచ్చాడు. ఒకదానికంటే ఒకటి గొప్పగా ఉన్న రత్నాలు బయటపడ్డాయి. దేవతలు చాలా సంతోషించింది అప్పుడే. కానీ అప్పుడే ఇంకొకటి బయటపడింది. అది చూసి దేవతలు రాక్షసులు ఇద్దరూ వణికిపోయారు. అదే హాలాహలం అనే మహావిషం. సముద్ర ఉపరితలం నల్లగా మారిపోయింది. ఒక వింతైన వాసన వచ్చింది. ముక్కులు, ఊపిరితిత్తులు కాలిపోయేంత వాసన. నీరు మరగడం మొదలైంది. చెట్లు ఎండిపోయాయి. పక్షుల ఆకారం మారిపోయింది. అప్పుడే హాలాహలం బయటపడింది. సృష్టి మొత్తాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగల కాలకూట విషం అది. దేవతలు పారిపోయారు, రాక్షసులు తప్పించుకున్నారు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. కాని వాసుకి మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ పర్వతానికి చుట్టుకునే ఉన్నాడు. అతను పారిపోలేడు. ఎందుకంటే అతడు మాట ఇచ్చాడు. అతడు ఆ హాలాహలం వాసన చూశాడు. అతడి శరీరం మొత్తం కాలిపోతోంది. అయినా అతడు కదల్లేదు. దీన్ని ఎవరు ఆపుతారు అని అందరూ ఆలోచించారు. అప్పుడు అందరి నోట శివ అనే ఒక్క పేరే వినిపించింది. పరమశివుడు ముందుకొచ్చాడు. పార్వతీదేవి కళ్ళల్లో ఎంతో కంగారు, ఆందోళన. శివుడు ఆ హాలాహలాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. దేవతలందరూ శ్వాస బిగపట్టి చూస్తున్నారు. శివుడు ఆ హాలాహలాన్ని తాగేశాడు. పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకుంది. విషం కిందకు దిగలేదు. ఆ విషం శివుడి గొంతులోనే ఆగిపోయింది. దానివల్ల ఆయన నీలకంఠుడయ్యాడు. అందుకే ఆ రోజు నుంచి మహాదేవుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడు హాలాహలం తాగిన ఆ క్షణంలో వాసుకి కూడా ఆయన మెడలోనే ఉన్నాడు. అతడు కూడా ఆ విషాన్ని గమనించాడు. సముద్ర మదనం సమయంలో పడ్డ నొప్పి వేరు, కానీ తన స్వామి విషం తాగడం చూసి పడ్డ బాధ వేరు. అది చాలా లోతైంది. వాసుకి కళ్ళు చెమర్చాయి. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెబుతున్నట్లుగా అతను శివుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. మూసి ఉన్న కళ్ళతోనే వాసుకి భావాలు అర్థం చేసుకుని శివుడు నవ్వాడు. సముద్ర మదనం తర్వాత కూడా వాసుకి కథ పూర్తి కాలేదు. ఒకసారి బ్రహ్మదేవుడు తారాకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే 3 రాక్షసులకు ఒక వరం ఇచ్చాడు. ఆ 3 కలిసి 3 నగరాలను నిర్మించారు. ఒకటి బంగారంతో, ఇంకోటి వెండితో, మరొకటి ఇనుముతో కట్టారు. ఈ 3 నగరాలు కలిపి త్రిపురాలు అని పిలుస్తారు.
ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడే నాశనం అవుతాయని వరం ఉంది. అది కూడా ఒకే ఒక్క బాణంతో జరగాలి. ఆ రాక్షసులు అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. దేవతలు మళ్లీ ఇబ్బందులు పడ్డారు. అప్పుడు శివుడు ఆ త్రిపురాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన పెద్ద ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. కాని దానికి తాడు లేదు. శివుడు అటు ఇటు చూశాడు. అప్పుడే వాసుకి ముందుకొచ్చాడు. నన్ను మీ ధనుస్సుకి తాడుగా చేసుకోండి అని అడిగాడు. శివుడు వాసుకిని చూసి నవ్వి అలాగే అని చెప్పాడు. వాసుకి ఆ పెద్ద ధనుస్సుకు తాడుగా మారిపోయాడు. శివుడు పాశుపతాస్త్రం ఎక్కుపెట్టాడు. ఆ 3 నగరాలు ఒకే వరుసలోకొచ్చాయి. ఆ ఒక్క బాణంతో ఆ త్రిపురాలు బూడిదయ్యాయి. దేవతలు సంతోషించారు. వాసుకి మరోసారి తన వంతు సాయం చేశాడు. అందులో అతడికి దక్కిన సంతోషం లేదు, పేరు లేదు. కానీ తన స్వామికి సేవ చేసుకున్నాననే భాగ్యం దొరికింది. వాసుకి ఎప్పుడూ వెనకే ఉంటూ ఏమీ ఆశించకుండా సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఇది మహాభారత కాలంలో జరిగిన కథ. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. అడవిలో అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్లకు ఎప్పుడూ ఆకలి, ప్రమాదం, ఒంటరితనం ఎదురయ్యేవి. ఒకరోజు పంచపాండవుల్లో అత్యంత బలవంతుడైన భీముడు దట్టమైన అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. అతడి శరీరంలో 1000 ఏనుగుల బలం ఉంది. అప్పుడే ఒక నది ఒడ్డున అతనికి ఒక పెద్ద కొండ చిలువ కనిపించింది. అది ఎంత పెద్దగా ఉందంటే కనురెప్ప వేసేలోపే భీముణ్ణి చుట్టేసింది. భీముడు తన సర్వశక్తులు ఉపయోగించాడు. కానీ అతడు కొంచెం కూడా కదలలేకపోయాడు. కొండలను సైతం బద్దలు కొట్టగల భీముడు ఆ రోజు ఒక పాము పుట్టలో చిక్కుకున్నాడు. అది ఒక సాధారణ పాము కాదు. ఒక శాపం వల్ల కొండ చిలువుగా మారిన నాగవంశానికి చెందిన ఒక గొప్ప రాజు అది. ఎవరైనా ఒక జ్ఞాని అతడి ప్రశ్నలకు సరైన సమాధానం చెబితేనే ఆ శాపం పోతుంది. భీముడి దగ్గర బలం ఉంది కానీ జ్ఞానం లేదు. అందుకే అతడు ఏం చేయలేకపోయాడు. చాలాసేపటి వరకు భీముడు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆ పెద్ద పాము పుట్టలో భీముడు ఉన్నాడని చూశాడు. ధర్మరాజు ఏమాత్రం భయపడలేదు. ప్రశాంతంగా ఆ పాముతో మాట్లాడాడు. అది అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన లోతైన ధర్మబద్ధమైన సమాధానమిచ్చాడు. ఆ సమాధానాలతో ఆ నాగరాజుకు శాప విముక్తి కలిగింది. అతడు స్వేచ్ఛ పొంది వాళ్లను ఆశీర్వదించి వెళ్లిపోయాడు. ఈ విషయం నాగలోకం వరకు చేరింది. ఒక రాజుకు పాండవులు శాప విముక్తి కలిగించారని వాసుకి తెలిసింది. అది విన్న వాసుకి మనసు ఆనందంతో నిండిపోయింది. అతడు భీముణ్ణి పిలిచి తన ఆశీర్వాదమిచ్చాడు. 10,000 ఏనుగుల బలాన్నిచ్చాడు. అప్పటికే ఎవరూ ఓడించలేని భీముడు ఇప్పుడు మరింత బలవంతుడిగా మారాడు. వాసుకి ఎంత త్యాగం చేశాడో, ఎంత నొప్పి భరించాడో, ఎందరికీ ఎన్నిసార్లు సాయం చేశాడో ఇప్పటి వరకు మీరు చూశారు. కానీ వాసుకి స్వయంగా కుప్పకూలిపోయిన రోజు కూడా ఒకటొచ్చింది. ఈ బాధకు అసలు కారణం అతడి సొంత తల్లి కద్రువ. ఒకసారి కద్రువ ఆమె సవతి సోదరి వినత మధ్య ఒక పందెం జరిగింది. దేవతల దివ్యమైన గుర్రం తోక ఏ రంగులో ఉందన్నది ఆ పందెం. ఆ తోక నల్లగా ఉందని కద్రువ చెప్పింది. కాదు, తెల్లగా ఉందని వినత అన్నది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్లకు దాసిగా ఉండాలని. కానీ నిజానికి ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది. అంటే ఆ పందెంలో కద్రువ ఓడిపోతోంది. కానీ కద్రువకు దాసిగా ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆమె తన కుమారులైన పాములను పిలిచి ఒక మాట చెప్పింది. మీరెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకోండి అని ఆదేశించింది. అప్పుడు ఆ తోక వెంట్రుకలన్నీ నల్లగా కనిపించాలి అని అంది. భయంతో కొన్ని పాములు అందుకు ఒప్పుకున్నాయి. కానీ చాలా పాములు ఆ పని చేయడానికి ఖచ్చితంగా కుదరదని చెప్పాయి. అమ్మా, ఇది అబద్ధం, ఇది ఒక పాపం, ఈ పని మేము చేయము అని అన్నాయి. దాంతో కద్రువుకు కోపం వచ్చింది. ఆ పాములన్నిటికీ ఆమెకు దారుణమైన శాపం ఇచ్చింది. మీరంతా మంటల్లో పడి కాలిపోవాలని శపించింది. కేవలం అబద్ధం చెప్పడానికి నిరాకరించినందుకు ఒక తల్లి తన సొంత పిల్లలకే శాపం పెట్టింది. ఆ శాపం భారాన్ని మొత్తం నాగజాతి మోయాల్సొచ్చింది. ఈ విషయం తెలిసినప్పుడు వాసుకి మనసు ఎంతగానో బరువెక్కింది. తల్లి చేసిన ఈ పాపం ఖచ్చితంగా శాపంగా మారుతుందని అతనికి తెలుసు. ఆ శాపం నిజంగానే నెరవేరింది. మహాభారతం తర్వాత కురువంశంలో జనమేజయుడు అనే రాజున్నాడు. అతడు పరీక్షిత్తు మహారాజు కుమారుడు. ఆ పరీక్షిత్తు అర్జునుడి మనవడు. ఒకరోజు తక్షకుడు అనే పాము పరీక్షిత్తు మహారాజును కాటేసింది. దాంతో పరీక్షిత్తు చనిపోయాడు. తండ్రి మరణంతో జనమేజయుడు కుప్పకూలిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ బాధను అతడు భరించలేకపోయాడు. ఆ బాధ నెమ్మదిగా తీవ్రమైన కోపంగా మారింది. కేవలం తక్షకుణ్ణి మాత్రమే కాదు, మొత్తం నాగజాతిని నాశనం చేయాలని జనమేజయుడు నిర్ణయించుకున్నాడు. అతడు సర్పయాగం అనే ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం ఒక సాధారణమైన యాగం కాదు. ఇందులో మంత్రాలు చదువుతూ ప్రతి మంత్రంతో పాటు ఒక పాము పేరు పిలుస్తాడు. అప్పుడు ఆ పాము ఎక్కడ ఉన్నా సరే ఆ మంత్రశక్తికి అక్కడికి లాక్కు రాబడుతుంది. నేరుగా ఆ మండుతున్న మంటల్లో పడుతుంది. మంత్రాలు మొదలయ్యాయి. మంటలు ఎగసిపడ్డాయి. పాములన్నీ ఒక్కొక్కటిగా ఆ మంటల్లో పడ్డం మొదలుపెట్టాయి. చిన్న పాములు, పెద్ద పాములు, ముసలివి, పిల్ల జల్లా తేడా లేకుండా ఆ మంటలకి ఆహుతవుతున్నాయి. నాగలోకంలో ఎక్కడ చూసినా హాహాకారాలు, చుట్టూ అరుపులు, ఏడుపులు. ఒకప్పుడు కద్రువ కోపంతో ఇచ్చిన శాపం ఇప్పుడు నిజం అవుతోంది. వాసుకి నాగలోకంలో కూర్చుని ఆ అరుపులన్నీ వింటున్నాడు. ప్రతి మంత్రంతో ఒక పేరు వినిపిస్తుంది. ఆ ప్రతి పేరుతో అతడికి ఒక ముఖం, ఒక జ్ఞాపకం గుర్తుకొస్తుంది. అతడు నా దర్బారులో సేవకుడు. అతడు నా సోదరుడి మిత్రుడు.
ఇది ఇంకా చిన్నపిల్ల అని పదే పదే తలుచుకుంటున్నాడు. త్రిపుర దహనం సమయంలో కూడా కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ ఈ రోజు అతడు ఏడుస్తున్నాడు. అతడి ప్రజలు కాలిపోతున్నారని, అతడి సోదరులు మంటల్లో మండిపోతున్నారని, అతడు ఏమీ చేయలేకపోతున్నాడని. ఎందుకంటే అది ఒక శాపం, తన సొంత తల్లి ఇచ్చిన శాపం. వాసుకి మనసులో ఒక్కటే ప్రశ్న మొదలవుతోంది. తల్లి చేసిన తప్పుకు ఎప్పుడూ పిల్లలే శిక్ష అనుభవించాలా అని అతను బాధపడ్డాడు. ఒక చిన్న అబద్ధం మొత్తం వంశాన్ని నాశనం చేస్తుందని అనుకున్నాడు. వాసుకి కళ్ళు మూసుకుని శివుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నేను ఎప్పుడూ అందరికీ సాయం చేశాను తప్ప కీడు చేయలేదు. మాకు ఏదైనా దారి చూపించు అని మనసులో అనుకున్నాడు. వాసుకి ప్రార్థనను ఆ దేవుడు విన్నాడు. నిజానికి చాలా కాలం క్రితం ఈ శాపం ఇచ్చినప్పుడు బ్రహ్మదేవుడు వాసుకి ఒక పరిష్కారం చెప్పాడు. నీ సోదరి జరత్కారు అనే మహామునితో వివాహం జరుగుతుందని బ్రహ్మదేవుడు అన్నాడు. వాళ్లకు ఆస్తికుడు అనే కుమారుడు పుడతాడని చెప్పాడు. ఆ ఆస్తికుడే ఒకరోజు ఈ సర్పయాగాన్ని ఆపుతాడన్నాడు. ఆ విషయం వాసుకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఏడుస్తూ తీవ్రమైన బాధలో ఉన్న తన సోదరి మానసాదేవి వైపు వాసుకి చూశాడు. సోదరి, నీ కుమారుడే ఇప్పుడు మాకు ఉన్న ఒకే ఒక్క ఆశ అని వాసుకి అన్నాడు. మానసాదేవి తన కన్నీళ్లు తుడుచుకుని, నా కొడుకు ఆస్తికుడు వెళ్లి మన వంశాన్ని కాపాడుతాడు అని ధైర్యం చెప్పింది. ఆస్తికుడు యువకుడు, ఎంతో తేజస్సున్నవాడు, వేద జ్ఞానం పూర్తిగా తెలిసినోడు. మంటలు ఎగిసిపడుతున్న ఆ యాగశాల దగ్గరకు అతడు చేరుకున్నాడు. అక్కడ మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎక్కడ చూసినా భయం అలుముకుంది. కానీ ఆస్తికుడు ఏమాత్రం జంకలేదు. అతడు అక్కడే వేదాలను ఎంతో అద్భుతంగా పఠించాడు. అతడి లోతైన జ్ఞానాన్ని చూసి జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. రాజు ఎంతో సంతోషించి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆస్తికుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రాజా, దయచేసి ఈ యాగాన్ని వెంటనే ఆపేయండి అని అడిగాడు. జనమేజయుడి మనసులో సందిగ్ధత మొదలైంది. కానీ అప్పటికే మాటిచ్చాడు. ఇచ్చిన మాట నుంచి అతను వెనక్కి తగ్గలేదు. దాంతో యాగం ఆగింది. నాగజాతి మొత్తం బతికి బయటపడింది. నాగలోకంలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. అక్కడ కన్నీళ్లు, సంతోషాలు రెండూ ఒకేసారి పుట్టాయి. తన ప్రజలను కాపాడుకోవడమే ఒక రాజుకు ఉండే అతిపెద్ద ధర్మం. వాసుకి తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. వాసుకి గొప్పతనానికి అతిపెద్ద నిదర్శనం భగవద్గీతలో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కుంగిపోయినప్పుడు, అతడి చేతిలో నుంచి గాంధీవం జారిపోతున్నప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. నేను అన్నిటిలోనూ ఉన్నాను అని కృష్ణుడు చెప్పాడు. దేవతలలో నేను ఇంద్రుణ్ణి అని, నదుల్లో గంగనని, నెలల్లో మార్గశిర మాసానని చెప్పాడు. అలాగే పాముల్లో నేను వాసుకిని అన్నాడు. భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలో ఈ మాట ఉంటుంది. పాముల్లో నేను వాసుకిని అని సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పేశాడు. ఇంతకంటే గొప్ప గౌరవం, ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? అందుకే ఈనాటికి కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు పాములను భక్తిగా పూజిస్తాం. వాటికి పాలు పోస్తారు. అసలు ఈ పూజ ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వాసుకి జ్ఞాపకార్థం ఈ పూజ చేస్తూ ఉంటారు. అతని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ఏమీ అడగకుండా కేవలం ఇతరులకు మేలు చేసిన ఆ రాజు కోసం ఈ పూజలు జరుగుతూ ఉంటాయి.